లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికి వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి మొదటి సమూయేలు 27వ అధ్యాయం 3వ వచనం. దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. ఇజ్రాయేలీయులకు అహినోమియు నాబాలు భార్యగా ఉండిన కర్మెలీయురాలగు అబీగయీలును అతని ఇద్దరి భార్యలు దావీదుతో కూడా ఉండిరి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దావీదు యొక్క జీవితం మనకు చాలా సార్లు బాగా విని ఉంటాం. అయితే ఇక్కడ ఏముందంటే, దావీదు ఆకీషు నొద్ద చేరెను. గాతు వాడైన ఆకీషు. ఈ ఆకీషు ఎవరంటే, గాతులో ఒక శత్రువు ఉండే ఇశ్రాయేలీలకు. ఎవరంటే గొలియాతు ఉండే. ఆ శత్రువు అయిన గొలియాతును యెహోవా నామం పేరిట పోయి జయశాలిగా జయం పొందిన దావీదు ఈనాడేమైపోయినాడంటే, సౌలు యొక్క భయం చేత ఆయన ఎట్లా అయినాడు, గొలియాతు యొక్క తమ్ముని దగ్గర, ఆకీషు దగ్గర గాతు పట్టణంలోకి వెళ్ళి చేరినాడు. దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలీలలో ఉండు, యూదాలో ఉండు అని చెప్పినాడు. ఇశ్రాయేల్ దేశంలోనే ఉండాలి నువ్వు అని చెప్తే, దావీదు తనేం చేసినాడంటే గాతుకు వెళ్ళినాడు. ప్రియమైన వాళ్ళారా, మనం మన జీవితాల్లో కూడా ప్రభు ఏదైతే చెప్తున్నాడో ఆ మాట గాక వేరే స్థలంలో ఉంటే, ప్రభు చెప్పింది చేయకుండా మనం సొంతంగా ఏదైతే చేసుకుంటామో అది మనకు నష్టం తీసుకొచ్చేదిగా ఉంది. ఇక్కడ ఈ రాజు దావీదు ఏం చేస్తున్నాడంటే, అప్పటికి ఇంకా ఆయన రాజుగా కాలేదు. ఈ ఆకీష్ దగ్గర పోయి చేరి ఏమన్నాడు, నాకు ఒక పట్టణం అంటే అతడు సిక్లగు అనే పట్టణం ఇచ్చినాడు. సిక్లగు అనే ప్రాంతంలోనికి పోయి ఉన్నాడు. దావీదు జీవితంలో ఎంత ఘోరమైన పతనం వచ్చిందో చూస్తే, ఆ సిక్లగునకు పోయి ఉన్నప్పుడు సిక్లగులో శత్రువులు వచ్చి, ఫిలిస్తీయులు వచ్చి ఆయనను సంపూర్తిగా, ఆయన కుమారులను, భార్యలను సమస్తము కొనిపోయినట్టుగా చూస్తాం. మొత్తం తీసుకొని పోయినారు, చెరపట్టుకొని పోయినారు. ఎంత అంటే ఏడవనికి శక్తి లేనంతగా ఏడ్చినారు అని రాయబడుతూ. ఆయనతో ఉన్న మనుషులు కూడా ఆయనను రాళ్ళు రువి కుట్టాలనుకున్నారు దావీదు. ప్రియమైన వాళ్ళారా, ఈ సంగతులన్నీ ఏం ఆలోచన చేస్తున్నాయి, మనకేం గుర్తు చేస్తున్నాయంటే, ఎప్పుడైతే ప్రభు యొక్క మార్గానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ప్రజల సావాసానికి నువ్వు ఎప్పుడైతే సొంతంగా ఆలోచన వేసుకొని దేవుడు చెప్పింది కాకుండా వేరే స్థలానికి పోయి ఉండడానికి ఇష్టపడుతున్నావో, అప్పుడు నీ కొరకు నష్టము, నీ కొరకు ప్రమాదము, నీ కొరకు శత్రువులు పొంచి ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. దావీదు జీవితంలో ఎంతో నష్టం, ఘోరమైన నష్టం జరిగింది. ప్రేమైన వాళ్ళారా, మన దేవుడు యేసు ప్రభు ఎంత ప్రేమమయుడంటే, ఇలాంటి దావీదు ఇట్లా దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏఫోదు తెమ్మన్నాడు, తెచ్చుకొని ప్రభు దగ్గర మొరపెట్టినాడు. ప్రభువా, నా భార్య, నా పిల్లలు సమస్తం పోయిర్రు, నేను వారిని తరిమి పట్టుకోవాలన్నా, కలుసుకుంటానా, నాకు సాయం చేయి అని ప్రార్థన చేస్తే, నువ్వు వెళ్ళు పట్టుకుంటావు అని చెప్పినాడు. ఆయన తరిమి తిరిగి తన వారందరినీ దావీదు సమస్తమును రక్షించాను అని రాబడ్డది. అంటే తిరిగి అందరిని తీసుకొని వచ్చినాడు. దేవుడు ఒక పాఠం నేర్పినాడు. ఏమనంటే, నా జీవితంలో దేవుడు లేకుండా నువ్వే స్థలంలో ఉన్నా ఓడిపోతావు, దేవుడు ఏ స్థలంలో ఉన్నా నిన్ను గెలిపించగల సమర్థుడు. అంటే ఈ మాటను మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు యుద్ధం చేయకుండానే ఓడిపోయినాడు. ఎవరితో, ఫిలిస్తీయులతో తనందరిని తీసుకొని పోయినాడు. కానీ దావీదు పరిగెత్తుకొని పోయి దేవుని యొక్క శక్తి చేత వారిని సమకూర్చినాడు. మనం ఇక్కడ 2 విషయాలు రహస్యం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ లోకంలో ఏ స్థలమున, ఎంత మంచి స్థలంలో ఉన్నా, ఈ ఆకీషులో, సిగ్లకులో ఉన్నట్టు అది మంచి స్థలమే ఉండొచ్చేమో, అట్లా ఏ మంచి స్థలంలో ఉన్నా దేవుడు లేకపోతే, యేసు ప్రభు మనలో లేకపోతే, యేసు ప్రభు రక్షణ, యేసు ప్రభు శిలోకార్యం మనలో లేకపోతే మనము నశించిపోయేవారము. అదే సమయంలో యేసు ప్రభును కలిగి ఉన్న వ్యక్తి సమస్తం కోల్పోయినాడు, పిల్లలు అన్నీ పోయినాయి. యేసు ప్రభును కలిగి ఉన్నప్పుడు తిరిగి అంటే ఓడిపోయే స్థలంలో ఉంటే గెలిపించగలడు దేవుడు, గెలిచే స్థలంలో ఉంటే దేవుడు లేకపోతే ఓడగొట్టగలడు. నా జీవితంలో ఎవరున్నారు? మన జీవితాలు పరీక్షించుకొని ఆయన చిత్తంలో జీవిద్దాం. దేవుడి మాట దీవించును. ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు శ్రేష్టమైన నామమున వందనాలు.
మేము కూడా దావీదు వలె తప్పు త్రోవల నడవకుండా మీ మార్గాల్లో నడవాలంటే కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.